న్యూస్. ఉద్యోగ నియామకాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకత, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన గ్రూప్ 1 అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా మారుతుందన్నారు. అనిశ్చిత ఆర్థిక ఇబ్బందుల మధ్య 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన యువతకు ఈ నిర్ణయం న్యాయం చేసినట్టే అంటూ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకత, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన గ్రూప్ 1 అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా మారిందన్నారు. అనిశ్చిత ఆర్థిక ఇబ్బందుల మధ్య 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన యువతకు ఈ నిర్ణయం న్యాయం చేసినట్టే అంటూ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి తక్కువ సమయంలోనే నియామక పత్రాలు అందజేశామని సీఎం వివరించారు. నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలను ఎదుర్కొని యువతను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేశామంటూ పేర్కొన్నారు. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిన టీజీపీఎస్సీపై సీఎం ప్రశంసలు కురిపించారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించిన చైర్మన్, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వంపై మరింత నమ్మకం బలపడటంతో పాటు ఉద్యోగాల విషయంలో పారదర్శకతకు కొత్త ప్రమాణం ఏర్పడిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం 2వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ విడత కోసం సుమారు 2650 కోట్లను సమీకరించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం 2వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ విడత కోసం సుమారు 2650 కోట్లను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వ ఇతర వ్యయాలు, అత్యవసర చెల్లింపులను బేరీజు వేసుకుంటూనే రైతులకు సకాలంలో సాయం అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం ఈసారి దశల వారీగా నగదు పంపిణీ చేస్తోంది. ఈ 2 విడతల్లో ప్రధానంగా ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న దాదాపు 70 లక్షల మంది రైతులకు 3590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్కు ఎకరాకు 6000 చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం పూర్తి స్థాయి అమలుకు సుమారు 9000 కోట్లు అవసరమని అంచనా. నిధుల పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం 3 విడతల విధానాన్ని ఎంచుకుంది. మొదటి విడతలో భాగంగా చిన్న రైతులకు నగదు పంపిణీ ఇప్పటికే పూర్తి చేసింది. 2వ విడతలో భాగంగా ఈ నెల 2వ వారంలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులు నగదు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక 3వ విడతగా మిగిలిన రైతులందరికీ ఈ నెల చివరి నాటికి నగదు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే నగదు బదిలీ చేయడం ద్వారా పారదర్శకతను కాపాడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ నిధులు రైతులకు గొప్ప ఆర్థిక ఊరటనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే ఆలోచనలు వచ్చిందన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని ఆలోచన వచ్చిందన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తెలంగాణకు జీవనాడి ప్రాణహిత జలాలను వాడుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటోందని జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందని అన్నారు. సరే, ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరాల్సిందేనే. ఏ పార్టీలో చేరతాం అనేది ఏదైతుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపు అని చెప్పింది నేను. సో ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి నన్ను మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం
మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అర్థం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇట్లా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సాంకేతికంగా నిలిచిన కొమరయ్య గారి అమరత్వం నాటి రాజరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సాంకేతికంగా నిలిచిన కొమరయ్య గారి అమరత్వం నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అనంతరం 10 ఏళ్ల పాటు బాలరిస్టులను అధిగమించి స్వయం పాలనను దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పారు. తమ ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సిబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి రాజ్యాంగపరమైన హక్కులను అందించగలిగిన నాడే దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతోందంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీలకు బీసీఎస్ కుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో కొమరయ్య విగ్రహానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో కొమరయ్య విగ్రహానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీసీలకు 1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం 7 కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినట్లు వెల్లడించారు. యాదవులకు గొర్రెలు ఇస్తామని, నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. కనీసం మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదని చెప్పారు. దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ను కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు హరీష్ రావు అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు రాగా బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజు నీళ్లు వచ్చాయని వివరించారు. రోడ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని సాగునీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేశామని వెల్లడించారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. ఒకనాడు ఈ జిల్లా తాగడానికి కూడా 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి, ఒక చిన్న రోడ్డు కూడా ఉండేది కాదు. వస్తున్నప్పుడు దారి పొడవున జడ్చెల్లట్టు మా ఉన్నారు సార్ ఎంపీగా ఉన్నప్పుడు తిరగడం ఎంత చిన్నగా ఉండే బాధ అనిపించేది. వీళ్ళు ఎంత అద్భుతంగా అయిందని చెప్పి మరి రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ముఖ్యంగా సాగునీరు గురించి మన జిల్లా బతుకుతెరువే వ్యవసాయం. మరి వ్యవసాయం బాగుపడాలంటే కేవలం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడల్లా కేఎల్ఐ ప్రాజెక్టు అని రకరకాల టెంకాయలు కొట్టిన తప్ప ఏం చేయలేదు. కానీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి రన్నింగ్ ప్రాజెక్టులు వేసి ఆ రోజు వాసటగా జిల్లాకు నిలబడినటువంటి హరీష్ రావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మరి 90% పనులు పూర్తయినాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% పనులు పూర్తయినాయి, అన్ని రిజర్వాయర్లు అయినాయి. మిగతా 10% కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మా బతుకు తెరివే అది. ఇలా ఎండాకాలం సేన్లు ఎండిపోతూ ఉన్నాయి, గొర్రెలకు మేత లేదు, పశువులకు మేత లేదు, అన్న కష్టాల్లో ఉంది తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా. కనుక తొందరగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పని
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 39 కోట్లే అని తెలిపారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే 886 కోట్లకు చేరిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 39 కోట్లే అంటూ తెలిపారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే 886 కోట్లకు చేరిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు 645 మాత్రమే ఉండేదని, ప్రజలకు అందుబాటులో ఉండేదని క్రిషాంక్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాండ్ బజార్ పేరుతో ఇసుక ధరను 1600కు పెంచి అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతోందన్నారు. సర్వీస్ ఛార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నుంచి 100కు పెంచబడినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగ్గా ఇప్పుడు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తవ్వకాలు 24 గంటల రవాణా అనుమతించినప్పటికీ ఆదాయం రెట్టింపు కాలేదని మన్నె క్రిషాంక్ తెలిపారు. ఈ పరిస్థితి చూస్తే ఇసుక ఆదాయం సౌండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతోందని అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయ CPROగా ఉన్న గుర్రం మల్సూర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో TSMDC మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి ఆయనకు వాస్తవ గణాంకాలు బాగా తెలుసునని క్రిషాంక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వక్రీకరించింది, ఇప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోంది అనే విషయంపై CPRO మల్సూర్ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల ఆదాయంపై పారదర్శకత కోసం పూర్తి వివరాలకు ప్రజలకు వెల్లడించాలన్నారు. తెలంగాణ ప్రజలపై భారం మోపుతూ వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని నడపడం సరికాదంటూ హితవు పలికారు. నిజాలు బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇసుక మైనింగ్ మీద ఏదైతే లెక్కలు విడుదల చేసిందో, వాస్తవానికి ప్రభుత్వం ఎందుకు తప్పుడు లెక్కలు విడుదల చేసింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి CPRO ఎవరైతే మల్సూర్ గారు ఉన్నారో, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ కు MDగా పనిచేసారు. చాలా గొప్పగా సంస్థ యొక్క ఆదాయాన్ని ఆనాడే 886 కోట్ల వరకు ఒక్క సంవత్సరంలో తీసుకొని వెళ్లడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే లెక్కలు విడుదల చేసిందో దాని మీద ముఖ్యమంత్రి గారి CPROనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తప్పుడు లెక్కలు చెప్పారు, ఎందుకు ఆ ఒక్క సంవత్సరం ఆదాయం 800 కూడా కోట్లు టచ్ కాని విధంగా ఎందుకు అట్లా చూపెట్టిండ్రు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఆనాడే 2014 కంటే ముందు, రాష్ట్రం ఏర్పడ కంటే ముందు ఇసుక ఆదాయం కేవలం 39 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదాయం ఎలా పెంచాలి అని ప్రభుత్వ ఆదాయం దిశగా ఆనాడు ఎన్నో కూడా వాళ్ళు జియోలు కానివ్వండి, దాని యొక్క మొత్తం మెకానిజం కానివ్వండి, అది ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఆదాయం పెరిగింది. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆనాడు 6 AM to 6 PM ఇసుక మైనింగ్ ఉంటే ఇవాళ 6 AM నుంచి 9 PM వరకు అయింది. ఆనాడు ఇసుక రీచ్ వద్ద 645 రూపాయలకు టన్నుకు ఇసుక దొరికితే ఇవాళ శాండ్ బజార్ పేరిట సుమారు 1600-1800 రూపాయలు ఇసుక టన్నుకు ధరను పెంచడం జరిగింది, ప్రజల మీద భారం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు సర్వీస్ ఛార్జ్ కేవలం 3 రూపాయలు ఉంటే ఇవాళ టన్నుకు సర్వీస్ ఛార్జ్ 100 రూపాయలుగా తీసుకుంటున్నారు. అంటే మరి దీని పట్ల నిజంగా ఆదాయం కూడా డబుల్ కావాలి కదా. ఆనాడే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో 886 కోట్ల ఆదాయం వస్తే మరి ఇవాళ మీరు ధరను పెంచి సర్వీస్ ఛార్జ్ పెంచి మైనింగ్ సమయాన్ని కూడా పెంచితే మరి ఆదాయం డబుల్ రెట్లు పెరగాలి కదా. అది పెరగకుండా ఇవాళ కేవలం తప్పుడు లెక్కలు మాత్రమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అసలు మాత్రం డొల్లా చేస్తున్నదంతా ప్రైవేట్ పాకెట్స్ లోకి వెళ్తున్నది కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రం ఇవాళ రాలేదు. కేవలం బోగస్ గా విడుదల చేసిండ్రు. అండ్ గత ప్రభుత్వ లెక్కలను ఈ ప్రభుత్వం తప్పుడు లెక్కలు విడుదల చేసిండ్రు. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళ CPRO
సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.